హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వచ్చి చిన్న చేపలు బెండకాయ అయితే పులుసు పెట్టాను. మరీ పులుసులా కాకుండా చక్కగా దగ్గరగా ఇలా ఎగిరి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. రైస్లోకి, వేడి వేడి రైస్లోకి చిన్న చేపలు బెండకాయ పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా, ఇక్కడైతే చక్కగా చేప ముక్క అనేది మనకి చక్కగా కుక్ అయ్యింది, అంటే మంచిగా ఉడికిందండి. బెండకాయలు కూడా చక్కగా పెద్ద సైజు ముక్కలో కట్ చేసుకున్నాం కాబట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా, స్పైసీగా కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడైతే నేను చిన్న చేపలు అనేది తీసుకున్నానండి. వీటిని అయితే చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక 3-4 టైమ్స్ వీటిని అయితే ఉప్పు కారం వేసుకొని అయితే చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. దీంట్లో నేను బెండకాయలు వేసి పులుసు పెడుతున్నాను. మనకి బెండకాయలు వేసి పులుసు పెట్టుకుంటే ఈ చిన్న చేపల్లో చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇక్కడైతే నేను బెండకాయ ముక్కలు అయితే తీసుకున్నాను. అంటే మరి చిన్న సైజు ముక్కల్లా కట్ చేయకుండా కొంచెం పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకుంటే మనకి పులుసులోకి చాలా బాగుంటుందండి. చిన్న సైజు అయితే అంత మనకి టేస్ట్ మనం ఎలాగో మామూలుగా బెండకాయ చిన్న సైజు ముక్కల్లోనే కోసుకుంటాం, కానీ చేపల పులుసు పెట్టుకున్నప్పుడు బెండకాయ అనేది కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టేశానండి. తర్వాత చిన్న నిమ్మ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను. ఇక్కడ నేనైతే అల్లం వేయలేదండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇక్కడ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత నేను మిక్సీ పట్టుకున్న ఈ టమాటా, ఉల్లిపాయ, జీలకర్ర అయితే వేసేసానండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసాను. అవి మనకి పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, ఒక 2 స్పూన్లు కారం, స్పైసీ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్ల దాకా వేసానండి. చింతపండు పులుపు అనేది యాడ్ చేస్తాం కాబట్టి మనం. చింతపండు తినని వాళ్ళైతే దీంట్లో పచ్చి మామిడికాయ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చింతపండు తినే వాళ్ళైతే చింతపండుని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి కారం మసాలా అంతా ఇక్కడ మనకి బాగా కలిసేంత వరకు కూడా చక్కగా కలుపుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకి కారం ఇదంతా బాగా కలిసి నూనె అనేది, ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం చింతపండు పులుసుని అనేది వేసుకోవాలి. చింతపండు పులుసుని వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. మనకి ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం దీంట్లోనూ బెండకాయ ముక్కల్ని, చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ పులుసు అనేది చక్కగా చూసారండి, చక్కగా దగ్గరగా మరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనకి బెండకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. బెండకాయలు అనేది మనకి చాలా త్వరగానే మనకి ఉడికిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో వేసుకోవచ్చండి. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో మనం ఆల్రెడీ ఉప్పు కారం వేసుకుని మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి. చిన్న చేపలు కాబట్టి చాలా అసలు చేప అనేది మనకి చాలా త్వరగా ఉడికిపోతుంది మనకి చక్కగా. ఇక్కడ చేప ముక్కలను కూడా నేను వేసేసుకున్నాను. మొత్తం బెండకాయ ముక్కల్ని, చేప ముక్కల్ని మనకి పులుపు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో చూసుకొని మళ్ళీ కావాల్సిన తర్వాత యాడ్ చేసుకోవచ్చండి మీరు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది అయిపోతుంది. ఇక్కడ నేను మరీ పులుసులా కాకుండా చాలా దగ్గరగా ఎగరబెట్టేసానండి. ఇలాగే టేస్ట్ బాగుంటుంది. మరి పులుసులాగా కన్నా ఇలా దగ్గరగా ఎగరబెట్టేస్తే చిన్న చేపలు బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి. చూసారండి, ఫైనల్లీ చక్కగా చేప అది చక్కగా ఉడికింది. బెండకాయ ముక్క కూడా చక్కగా కుక్ అయ్యింది. వేడివేడి రైస్లోకి చక్కగా స్పైసీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా ఇలా తింటే చాలా బాగుంటుంది. ఫైనలీ నేను చేసిన ఈ బెండకాయ చిన్న చేపల కూర అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.